అందరికీ నమస్కారం. 2025 అక్టోబర్ 27 తేదీ సోమవారం రోజున తులరాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థిక స్థితి సాధారణ స్థాయిలో ఉంటుంది. ఖర్చులు ఉండవచ్చు. అయితే అదృష్టం మీరు ఎదురు చూస్తున్నదాన్ని కొంత సులభంగా పొందే అవకాశం ఉంది. ఈ వీడియోలో ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాం. చాలా మంది ఈ గురువు గారిని కలిసాము. మా తీరని సమస్యలకు ఫోన్ చేసినప్పుడు పరిష్కారం చాలా చక్కగా తెలియజేశారు అని కామెంట్ చేస్తున్నారు. ఈ గురువుగారు ఎటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం ఇవ్వటం జరుగుతుంది. వశీకరణం, భార్య భర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు అయినా కొన్ని పూజలు ద్వారా ఇట్టే పరిష్కరిస్తారు. ఇప్పుడే కాల్ చేయండి. ప్రేమ సంబంధాలు మరియు కుటుంబ విషయాల్లో మీ దృష్టి ఉండాలి. వ్యక్తిగత సంబంధాల్లో కాస్త జాగ్రత్త అవసరం. ప్రస్తుతం సాధారణ స్థాయిలో సమీక్షతో ముందు వెళ్ళండి. ప్రతి విధమైన కార్యాన్ని సమయము, శాంతితో చేయండి. అంతటా సహనం ముఖ్యం. ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. 6వ స్థానంలో చంద్రబలం అనుకూలంగా ఉంది. బంధుప్రీతి ఉంటుంది. శుభయోగాలు ఉన్నాయి. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో శ్రద్ధ అవసరం. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఇంటిలో శుభాలు జరుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిడిని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణ సౌఖ్యం కలదు. మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలున్నాయి. బంధుమిత్రులను కలుస్తారు. ఆనందంగా గడుపుతారు. బుద్ధి కుశలతలో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ధనలాభం ఉంది. బుద్ధిబలంతో ఆపదలు దూరం అవుతాయి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో మిశ్రమ కాలం. వ్యాపారపరంగా మేలు చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. తోటివారి వల్ల మేలు జరుగుతుంది. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. చేయని పొరపాటుకు బాధ్యత వహించాల్సి వస్తుంది. మిశ్రమ కాలం. మీ రంగాల్లో హుషారుగా పనిచేయాల్సిన సమయమిది. అధికారుల సహాయంతో ఒక పనిని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. మీ రంగాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఉన్నాయి. మీ చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరాలకు పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. అనవసరమైన విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు. ముఖ్య వ్యవహారాల్లో మృదు సంభాషణ అవసరం. ఆర్థికాంశాలలో అభివృద్ధి సాధిస్తారు. కొన్ని వ్యవహారాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శుభకాలం నడుస్తోంది. మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార యోగాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తవుతుంది. మీ రంగాల్లో మంచి వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్నది దక్కుతుంది. ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధు మిత్రులతో విభేదాలు రావచ్చు. విజయ సిద్ధి ఉంది. మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శుభఫలితాలు ఉన్నాయి.
ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. బంధు మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. ఒక పనిలో మీ ప్రతిభకు గుర్తింపు దక్కుతుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆత్మీయుల సూచనలు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వాచా దోషం పెరగకుండా చూసుకోవాలి. ప్రారంభించిన పనుల్లో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. బంధు మిత్రులతో కలిసి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. మంచి శుభకాలం ఉంది. మీ రంగాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి. విశేషమైన కృషితో అనుకున్నది సాధిస్తారు. ఊహించిన దానికన్నా మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో తోటివారిని కలుపుకొనిపోతే ఇబ్బందులు దరిచేరవు. వ్యాపారంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికంగా అనుకూలమైన కాలం. గొప్ప ఆలోచన విధానంతో ఆస్తిని వృద్ధి చేస్తారు. గృహయోగం శుభప్రదం. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రశాంతమైన జీవితం ఏర్పడుతుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. మనసు అనవసర ఖర్చుల వైపు మళ్లుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. శుభప్రదమైన కాలం ప్రారంభమైంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థంగా పనిచేసి అధికారుల మన్ననలను పొందుతారు. స్పష్టమైన ఆలోచన విధానంతో అభివృద్ధి బాట పడతారు. ప్రారంభించిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ఆరో రాశిలో కుజుడు వల్ల భూ సంబంధ యోగాలు లాభిస్తాయి. పెట్టుబడులు లాభాన్ని అందిస్తాయి. ముందుకు సాగి శుభ ఫలితాలను అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఆరోగ్య పరిరక్షణ అవసరం. శ్రీలక్ష్మి ధ్యానంతో మనోబలం పెరగడంతో పాటు శుభప్రదం. పట్టుదలతో పనిచేయండి. కార్యసిద్ధి ఉంటుంది. నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాలిస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్య విషయాల్లో ఆలోచనలకు పదును పెట్టాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఒక ముఖ్య వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది. చంచల బుద్ధితో వ్యవహరించి అవకాశాలను చేజార్చుకుంటారు. వృధా ప్రయాణాలు చేస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. బంధువుల అండదండలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్థిరస్థి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగమున వివాదాలు సర్దుమణుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. ఆలోచనలు ఆచరణలో పెడతారు. బంధుమిత్రులు నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుండి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు.
ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చాలా కాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు. ఆర్థిక విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార విషయమై పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. విద్యార్థులకు నూతన అవకాశములు లభిస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. ఈ యొక్క రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. మరిన్ని శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు నీళ్లను ఏర్పాటు చేయటం శుభప్రదం. ధన్యవాదములు.